హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్ మోడల్లో ఉండే హ్యాంగింగ్స్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ వీడియో అయితే కొత్త వాళ్ళకైనా హెవీగా హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవడం రాని వాళ్ళకైనా అందరికీ యూస్ఫుల్ అవుతుందన్నమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే హెవీగా హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పేపర్ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఒక పేపర్ని 4 ఫోల్డింగ్లు చేసేసి మూలకు ఉంటుంది కదా, మనం అంబ్రిల్లా డ్రెస్ కట్ చేసుకుంటాం కదా మూలకి మడతేసి, అట్లాగా పేపర్ని మీకు ఎన్ని ఇంచులు కావాలి, ఎంత సైజ్ బెల్ అంటే హ్యాంగింగ్స్ కావాలో చూసుకొని ఆ సైజ్ పెట్టుకోండి. నేనైతే 3 ఇంచెస్ పెట్టాను అనమాట. ఎటు చూసినా 3 ఇంచెస్ చూసుకొని పేపర్ని అయితే కట్ చేసుకున్నానండి. ఇది 4 ఫోల్డింగ్లు చేశాను అనమాట. అంటే 3 సైడ్లు క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట. ఇట్లా పేపర్ని మీకు ఎంత సైజులో హ్యాంగింగ్స్ కావాలి, ఎంత హెవీగా కావాలి అనేసి చూసుకొని మీరు కట్ చేసుకోండి. చూడండి, పేపర్ ఇట్లా ఉంటుంది కదా, దీన్ని నేను 4 ఫోల్డింగ్లు చేసేసి ఇట్లాగా ఎంత సైజు కావాలో చూసుకొని కట్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఏ క్లాత్తో మీరు హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ క్లాత్ని తీసుకొని కట్ చేసేసుకోండి. ఇట్లా 2 ఫోల్డింగ్ల మీద కట్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. 4 ఫోల్డింగ్ల మీద కంటే 2 ఫోల్డింగ్ల మీద అయితే మీకు ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇట్లా మీకు ఎన్ని హ్యాంగింగ్స్ కావాలి, ఎంత పొడవు కావాలి, ఎంత హెవీగా కావాలో అంత హెవీగా చూసుకొని మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు ఎన్ని బెల్స్ కావాలో అన్నీ కట్ చేసేసుకోండి. మీ దగ్గర క్లాత్ అవైలబుల్ బట్టి కట్ చేసుకోండి. మీకు హెవీగా కావాలంటే మినిమం 1 మీటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను 10 ఇవైతే బెల్స్ 10 కట్ చేశాను అనమాట. 10 బెల్స్ కట్ చేశాను. 10 బెల్స్కి 1/2 మీటర్ కంటే ఎక్కువ పట్టింది అనమాట. మన హెవీ బట్టి అనమాట, మనకి ఎంత హెవీగా కావాలి హ్యాంగింగ్స్ అనే దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా మనం ఇది రౌండ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్లాత్ అయితే ఎక్స్ట్రానే పడుతుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇట్లా కట్ చేసుకొని మన హ్యాంగింగ్స్ కనుక రెడీ చేసుకున్నాము అంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం దృష్టి పెట్టి చూసామనుకోండి, నెక్స్ట్ టైం మనం కుట్టేటప్పుడు ఇంకా మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చూడకుండా మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను 10 కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని పీకో చేయిద్దాం చుట్టూతా. పీకో చేయిస్తేనే దానికి భలే అందం వస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పీకో చేపిస్తే. పీకో చేపించిన తర్వాత చూద్దాం. పీకో అయితే బయట చేయించానండి, నా దగ్గర అయితే పీకో మిషన్ లేదు. పీకో అయితే చాలా గట్టిగా చేయమని చెప్పండి వాళ్ళకి, ఎందుకంటే ఇది చాలా అంటే పతలాగా ఉంది కాబట్టి క్లాత్, దాని పీసులు అనేవి బయటకు వస్తాయి అన్నమాట ఎడ్జ్కి. అట్లా రాకుండా మీరు పీకో చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే నీట్గా టైట్గా చేయమని చెప్పండి. ఒకసారి చేస్తే పీసులు కనిపిస్తున్నాయి అనుకుంటే సెకండ్ టైం కూడా చేయమని చెప్పండి. అట్లా చేస్తేనే మీకు రౌండ్ ఎక్కువ తిరుగుతుంది, అట్లాగే చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇట్లా ఒకదానికి ఫస్ట్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని చిన్న హోల్ పెట్టుకోండి. అంటే అటు ఒకటి ఇటు ఒకటి, అంటే రెండిటికి మనం మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నాడాలు 2 పెడతాం కదా మనము, ఆ నాడాలకి ఫస్ట్ అనేది మనం నాడాకి దూర్చి దీన్ని కుట్టాలి కాబట్టి మధ్యలో ఒక హోల్ అనేది పెట్టుకోండి. ఈ నాడా అయితే నేను బ్లౌజ్కి ముందే స్టిచ్ చేశానండి. బ్లౌజ్ నెక్ పీస్ వేసేటప్పుడే స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు సీదా సైడ్ నుంచి ఉల్టా సైడ్కి మనం ఆ థ్రెడ్ని అనేది దూర్చాలన్నమాట నాడాని. ఆ నాడాని ఏం చేస్తారంటే హోల్లో దూర్చిన తర్వాత ఆ హోల్ని కవర్ అయ్యేటట్లు మీరు స్టిచ్ అనేది పెట్టుకోండి, రఫ్ చేసుకోండి. ఆ హోల్ కవర్ అయ్యేటట్టు రఫ్ చేసుకున్నారంటే అది ఇంకా ఊరు రాకుండా ఉంటుంది అనమాట. ఇట్లా రఫ్ చేసుకొని ఒకవేళ నాడ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కింద కొంచెం కట్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత మీకు బెల్ మోడల్లో కనిపిస్తుంది అనమాట. అది కింద అయితే ఇది ఒకటి అట్లా స్టిచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా స్టిచ్ చేస్తే. ఇప్పుడు రెండోది కూడా అట్లాగే స్టిచ్ చేసుకుందాం.
ఇప్పుడు రెండో నాడకి కూడా అంతేనండి. సీదా వైపు నుంచి ఉల్టా వైపుకి మనం నాడాన్ని అనేది దూర్చుకోవాలి. అట్లాగే ఉల్టా వైపే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేసుకోండి. నేను చెప్పేది కనుక మీకు అర్థం కాలేదంటే వీడియోలో చూస్తూ మీరు చేసుకున్నారంటే ఇంకా బాగా మీకు వచ్చేస్తుంది అనమాట జాయింట్ చేసుకోవడం. ఇప్పుడు మీ మిషన్తో పని ఏం లేదండి. ఇప్పుడు మనం చేత్తోనే ఈ బెల్ట్స్ని అనేది కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పీకు చేయించిన బెల్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, మొత్తం 10 కదా, అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 పెట్టాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ముందు అటు ఒకటి ఇటు ఒకటి ఎట్లాగో స్టిచ్ చేసాం కాబట్టి ఇప్పుడు అటు 4 ఇటు 4 పెట్టాలి. ఇప్పుడు ఆ బెల్ కంటే ఇది ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటేనే మీకు మంచి షేప్లో కనిపిస్తుంది. మనం ఎట్లా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మన ఐడియాని బట్టి మనం ఎట్లయినా మోడల్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే ఖరాబ్ కాకుండా పెట్టుకోవాలి. ఇట్లా 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని మధ్యలో నుంచి సూది దూర్చుకోండి. ఎందుకంటే దానికోసం మనం ముడేస్తాం కదా, ఆ ముడి పైకి కనిపించకుండా మధ్యలో నుంచి దూర్చామంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ముడి. అట్లా వేసుకొని ఇట్లా ఒక్కొక్కటి చుట్టూతో మీకు ఎంత గ్యాప్లో కావాలి చుట్టూతో అనేసి చూసుకుంటూ మీరు ఒక్కొక్కటి స్టిచ్ చేసుకోండి. ఇట్లాగే పై దాకా హెవీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మీకు బ్లౌజ్లో కనుక 2-3 కలర్స్ కనుక ఉంటే ఆ కలర్స్ కూడా మిక్స్ చేసుకొని మీరు ఈ బెల్ హ్యాంగింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ కుట్లు అనేది ఎక్కువ వేయొద్దండి. పోయిన వీడియోలో కూడా చెప్పాను, హెవీ హ్యాంగింగ్స్ వీడియోలో 4 పొరలు దూర్చేసి సూదికి 2-3 స్టిచ్చెస్ మాత్రమే వేయండి. అంతకంటే ఎక్కువ వేశారంటే మీరు కుట్టిన ఆ థ్రెడ్ అంటే ఆ దారమే ఎక్కువ కనిపిస్తుంది అనమాట పైకి. అందుకనేసి 2-3 స్టిచ్చెసే కనిపించినట్టుగా వేసుకోండి. అప్పుడే ఎవరైనా చూసే కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా సరే ఇట్లా స్టిచ్ చేసుకోండి. అట్లా కాకుండా థ్రెడ్ 2 పొరలే వేశారనుకోండి, 2 పొరలు వేశారంటే మనం ఎక్కువసార్లు స్టిచ్ చేయాలి. అట్లాగే దారం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అట్లా కాకుండా 4 పొరలతో స్టిచ్ చేసుకోండి. చూడండి, ఒక హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది ఒక సైడ్ది. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి పై దాకా. కాకపోతే క్లాత్ మన దగ్గర ఎక్కువ కనుక ఉంటే మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చాలా బాగుంటాయి చూడడానికి. ఇప్పుడు ఇటు సైడ్ దానికి కూడా అంతే. ఫస్ట్ మనం థ్రెడ్కి మూడేసిన దారం కనిపించకుండా ఫస్ట్ ఒకదానికి మధ్యలో నుంచి దూర్చి ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మిగిలినవన్నీ అంతేనండి. ఇట్లాగే స్టిచ్ చేసుకోండి. మనం బయట వెళ్తుంటే ఎవరైనా ఇట్లాంటి కొంచెం స్టిచ్ చేయించుకొని వేసుకున్నారనుకోండి, బ్లౌజులకి ఇట్లా హ్యాంగింగ్స్ వేసుకున్నారనుకోండి, అరే వీళ్ళు ఎట్లా స్టిచ్ చేశారు అనుకోకుండా ఇట్లా మీరు వీడియో చూసి కనుక స్టిచ్ చేసుకున్నారంటే, ఒకటి కనుక మీరు చూసి స్టిచ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇంకా మీకు చాలా ఐడియాలు వస్తాయన్నమాట. ఇట్లా కాకుండా మనం ఇట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు అని చాలా ఐడియాలు వస్తాయన్నమాట. మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి నేర్చుకోండి. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా మంచి థాట్స్ మీకు వస్తాయన్నమాట. నేను కూడా అట్లాగేనండి. ఫస్ట్ ఒకటి రెడీ చేశాను, తర్వాత ఇట్లా రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అట్లా స్టిచ్ చేస్తాను అనమాట. నేను కూడా మన ఆలోచన బట్టి మనకు కావాల్సిన మోడల్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో కానీ నేను స్టిచ్ చేసిన దాంట్లో కానీ మీకు ఏదైనా అర్థం కాకపోయినా, లేకపోతే బ్లౌజుల్లో కానీ, డ్రెస్సుల్లో కానీ, నెక్ డిజైన్స్లో కానీ, బ్లౌజుల్లో ఎక్కడైనా లూజు టైట్ ఇలాంటివి ఏవైనా సరే డౌట్స్ కనుక మీకుంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. అట్లాగే వీడియో అనేది పెడతాను అనమాట. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ ముడి ఉంటుంది కదా, ఆ ముడి మనం 1/2 ఇంచ్ మధ్యలో గ్యాప్ వదిలేసాం కదా, ఆ గ్యాప్ దగ్గర ముడేసుకోండి. అప్పుడు ఆ ముడి పైకి కనిపించదు, అట్లాగే మనం స్టిచ్ చేసినట్టు కూడా కనిపించదు అనమాట. చూసారా ఎంత నీట్గా ఉన్నాయి హ్యాంగింగ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.